సార్ ఇప్పుడు 1 క్రోర్ అనేది ప్రతి ఒక్కరి కళ. 1 క్రోర్‌ని టచ్ చేయాలంటే అమ్మో! అసాధ్యమా అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు మనం జస్ట్ కేవలం ఒక 10 ఇయర్స్‌లోనే మనం 1 క్రోర్‌ని టచ్ చేయాలంటే ఎలాంటి పోర్ట్‌ఫోలియో అనేది మనం డిజైన్ చేసుకోవాలి? జనరల్‌గా మనకి ఇదొక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం లాస్ట్ పాస్ట్ హిస్టరీ చూసుకొని మనం ఒక అందాజకు రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి ఎంత రిటర్న్ వస్తుందనేది. జనరల్‌గా అందరూ నిఫ్టీ 50ని లేదా సెన్సెక్స్‌ని గమనిస్తారు. సెన్సెక్స్ యొక్క లాస్ట్ 20, 30 ఇయర్స్ మీరు ఏది తీసుకున్నా కూడా అరౌండ్ 14-15% రిటర్న్ అనేది ఉంది. జనరల్‌గా ఒకప్పుడు మార్కెట్ వేరు, ఇప్పుడు మార్కెట్ వేరు కాబట్టి ఈ రోజుల్లో మనం చెప్పేది ఏంటంటే ఒక 12% ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోండి అని చెప్తాం. అయితే అందరూ ఈ 12కి 15కి పెద్ద తేడా అనేది ఏం రాదు షార్ట్ టర్మ్‌లో. బట్ లాంగ్ టర్మ్‌లో చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. ముందుగా మార్కెట్‌లో ఈ ₹1,00,00,000 అనేది ₹1,00,00,000 పోర్ట్‌ఫోలియో అనేది పాపులర్ అవ్వడానికి కారణం ఎస్ఐపి. 15,000, 15%, 15 ఇయర్స్. 15 ఇయర్స్ అనగానే అందరికీ ₹1,00,00,000 గురించి ఐడియా వచ్చేసింది. కాకపోతే ఈ 15,000 ఎస్ఐపియే కాదు, ఇంకా దాన్ని కాస్త పెంచుకోవడం, తగ్గించుకోవడం, అంటే టెన్యూర్‌ని తగ్గించడం, ఇన్వెస్ట్మెంట్‌ని పెంచడం, ఇవి 2 టిప్స్, ఒక 3-4 రకాల టిప్స్ ఉంటాయి. అది మీరు ఫాలో అయినట్టయితే 10 ఇయర్స్‌లో 1 క్రోర్ ఎస్ఐపి బిల్డ్ చేయొచ్చు ఈజీగా. కాకపోతే మన వాళ్ళ బిహేవియర్ అనేది 90% ఎఫెక్ట్ చేస్తుంది పోర్ట్‌ఫోలియోని. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీరు నన్ను డైరెక్ట్‌గా ఒక క్వశ్చన్ అడిగితే, సార్ మీ దగ్గరకు 100 కస్టమర్స్ వస్తే ఆ 100స్‌లో ఎంతమంది 1 క్రోర్ జర్నీ లేదా 10 ఇయర్ జర్నీ కంప్లీట్ చేస్తారని స్ట్రెయిట్‌గా ఒక క్వశ్చన్ అడిగితే నా ఆన్సర్ ఏముంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 80% ఉంటుందంటారా? నో, ఇట్ ఈస్ 20%. ఒక 20%. ఎస్, 20%. ఏ ఒక్కరు కూడా అంటే మిగతా 80% ఏదైతే డిసిప్లిన్ లేక ఇదంతా కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఒక మంచి ఫండ్ లేక నాకు రిటర్న్ రాలేదని, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉందని నాకు రిటర్న్ రాలేదని, ఒక మంచి అడ్వైజర్ దొరకలేదని రిటర్న్ రాలేదనుకుంటారు. నిజానికి మన బిహేవియర్ ఈజ్ 80% ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మీ బిహేవియర్ కంట్రోల్లో ఉన్నంత వరకు మీ పోర్ట్ఫోలియోకి ఎలాంటి టెన్షన్ ఉండదు.